ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. బీసీలని అంటే వెనుమంట ఉండాలండి. ఏ రోజైనా నేను ఇంత చెప్పినట్టుగా బీసీలు బాగుపడే విధంగా లేకపోతే బీసీలకి మెరుగైన జీవన పరిమాణం వచ్చే విధంగా చేశావు. కేవలం నీ వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం, నీ కుటుంబ లబ్ధి కోసం చేసినటువంటి ఈ భూ ఆక్రమణ రుజువు అవుతుంటే దాన్ని నువ్వు రాజకీయం పులిమించుకుని దాన్ని మళ్ళీ నువ్వు కులాలు మతాలని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి ఎవరు చేస్తా ఉన్నారండి? అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ యొక్క తత్వం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసపూత ఇరికించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయదు. అలా చేయ తత్వం ఉంటే ఈ రోజున మీ 175 మంది ఎవరైతే గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నారో, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా బయట తిరిగేవాళ్ళు కాదు. మీ పర్సనల్ విషయాలు ఉంటాయి, వాటిల్లో నేను ఎప్పుడు దూరం. ఇది పగడబందీగా మీరు హయాంలో ఉన్నప్పుడు అన్యాయంగా పక్కనే ఉన్నటువంటి అగ్రికల్చర్ భూమిని కబ్జా చేశారు కాబట్టి అది రుజువైంది. కాబట్టి గతంలో కూడా దీన్ని అన్ని పత్రికల్లో కూడా క్లియర్గా వచ్చాయి. కాబట్టి దానిపైన పూర్తి అధ్యయనం చేసి పూర్తి సాక్ష్యాధారాలతో ఎవరైతే రాజీవ్ ఉన్నారో, ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో వాళ్ళన్ని పత్రాలు కూడా అన్నీ తీసుకుని వచ్చి తద్వారా విచారణ చేస్తా. చట్టం దాన్ని పని చేసుకుంటామని తప్ప ఎక్కడ కూడా రాజకీయ జోక్యమే లేదు. ఇది తప్ప అంటే నువ్వు చేసిన అంటే ఇప్పుడు నువ్వు చేసింది చేయలేదా, నువ్వు డబుల్ ప్రాపర్టీ చేయలేదా, లేకపోతే నువ్వు రాటిఫికేషన్ చేసినటువంటి పరిస్థితి నిజం కాదా, నువ్వు 5 కోట్ల విలువ సొమ్ము దోచుకునే నిజం కాదా? ఆ మాట మాట్లాడకుండా నువ్వు కేవలం బురద వేసే విధంగా పార్టీ మీద, అలాగే రెచ్చగొట్టే విధంగా కులాల మీద మాట్లాడటం ఇది సబబు కాదు. ఇది ఒక సుపరిపాలన. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలుగు ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తి. ఇట్లాంటి బెదిరింపులు ఎవరు కూడా ఇక్కడ బెదిరిపోరు. మీకు పిల్లలు ఉన్నారు, మాకు సమయం వస్తుంది అని తప్పుడు మాటలు చేసిన తప్పుని సరిదిద్దుకుని క్షమాపణ చెప్పి చట్టపరంగా ఎలా జరుగుతుందో అలా చేయాలి. కానీ ఎక్కడ కూడా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే మేము ఎప్పుడు కూడా క్షమించామని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇట్లా అడుగుతారా లేదా రెవెన్యూ రెడ్ బుక్ తెరిస్తే రాష్ట్రంలో ఉండగలరా అని మీరు అంటున్నారు, రెడ్ బుక్ తెరిచారని వైసీపీ వాళ్ళు అంటారు. రెడ్ బుక్ తెరిచారా తెరవలేదు? మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్తో పోయే పార్టీ. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తప్పకుండా శిక్షిస్తుంది. అలాగే పేదవాడిని, అలాగే ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళని కూడా రక్షిస్తుంది. ఆ క్రమంలో చేసే విధి విధానాల్లో మీకు అలా కనపడతా ఉందేమో కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా కక్ష సాధింపు చర్య అనేది ఎక్కడ లేదు. వీళ్ళు చెప్పే రెడ్ బుక్ విధానం అనేది కక్ష సాధింపు విధానం, కానీ ఎక్కడ కూడా రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు విధానం కాదు. వీళ్ళు చేసిన అరాచకాలకి బలైనటువంటి ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు చేసినటువంటి కంప్లైంట్స్ మూలంగా లేదా వారికి పరిష్కరించే విధంగా మేము ఈ యొక్క కార్యక్రమంలో పోతా ఉన్నాం తప్ప మా వ్యక్తిగత లాభమో లేకపోతే మా కుటుంబ సభ్యులు లేదా మా పార్టీ వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేయట్లేదు. ఇది కేవలం ప్రజా సుభిక్ష పరిపాలన చేయడం కోసం మేము చేసినటువంటి కృషి తప్ప ఎక్కడా లేదు. డెఫినెట్లీ దురుద్దేశమే. అంటే గతంలో ఇప్పుడు చూపించాను, 14 సంవత్సరాల చిన్న బాలుడు అమర్నాథ్ గౌడ్ని కాల్ చేస్తే మేము ధర్నాలు చేస్తూ ఉంటే కుల సంఘాలు, బీసీ సంఘాలు ధర్నాలు చేస్తూ ఉంటే కులం అన్నం పెడుతుందా అంటే అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలండి? ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ రోజు ఏమో సీట్లో ఉన్నామనేసి వాళ్ళ తప్పిదంతో
బాలు చనిపోతే అప్పుడు కులం గుర్తురాలే, మతం గుర్తురాదు, ప్రాంతం గుర్తురాదు, కేవలం ఆ సీటు ఇచ్చినటువంటి బల్బు గుర్తుంటుంది. అప్పుడు ఆ హ్యుమానిటేరియన్ టచ్ లేదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు నీ ఇంట్లో నువ్వు అన్యాయంగా డబ్బులు దోచుకుని 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం పరంగా చెప్పిన రేటు, మార్కెట్ వాల్యూ చూసుకుంటే 15 కోట్లు ఉండొచ్చు, 20 కోట్లు ఉండొచ్చు. నువ్వు దోచుకుని నువ్వు ఇంట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇది. సమాజానికో, బీసీ కులాలకో, లేకపోతే ఒక గౌడు కులంకో సంబంధించిన విషయం కాదు. ఇది అతని వ్యక్తిగతమైన విషయం, వ్యక్తిగతంగా చేసినటువంటి ఇది. ఆ రోజు ఆయన హేళన చేసినటువంటి పరిస్థితి, కులంగులు కానీ దేని గురించి అని కానీ, ఏది ఆ బాలుడు చనిపోయాడు, అది వ్యక్తిగత విషయం కాదు, అది సమాజంలో జరిగినటువంటి అన్యాయమైన. ఆ రోజు గుర్తులేదు మనిషి అని జన్మించిన తర్వాత. కానీ ఇతను కేవలం స్వలాభం కోసం, వ్యక్తిగత లాభం కోసం చేసినటువంటి తప్పుడు కార్యక్రమాన్ని ప్రభుత్వం చట్టపరంగా చేస్తామని తప్ప ఎక్కడ కూడా దీని మూలంగా ఏదో కక్ష సాధింపు కాదు. కక్ష సాధింపు చెయ్యాలి అనుకుంటే ఇతర కేసులో ఇంటిపైన దాడి ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి ఉంది, కత్తులు కలలు వచ్చారు, దాని మీద కూడా మేము కక్ష సాధింపు పెట్టేవాళ్ళం కదా. ఇది క్లియర్ కట్గా అతను చేసి తప్పు, దోచుకున్నాడు.